ఇమ్రాన్కు స్వేచ్ఛనివ్వాలి, పాక్ ఆర్మీ వీసాను బ్యాన్ చేసిన అమెరికా కాంగ్రెస్ బిల్లు. అయితే పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైల్లో నుంచి విడుదల చేయాలని అమెరికా చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టారు. అదే సమయంలో పాక్ ఆర్మీ చీఫ్పై కూడా ఆంక్షలు విధించాలని, అతనిపైన ట్రావెల్ బ్యాన్ విధించాలనేసి కాంగ్రెస్ సభ్యులు కోరుతున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలంటూ అమెరికా కాంగ్రెస్ చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టారు. దీనిలో ఇమ్రాన్ను ఓ రాజకీయ ఖైదీగా పేర్కొన్నారు. అంతేకాదు రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్పై ఆంక్షలు విధించారు. ప్రతినిధుల సభకు చెందిన జో విల్సన్, జిమ్మీ పనెటా పాక్ డెమోక్రసీ యాక్ట్ పేరిట దీనిని తీసుకొచ్చారు. గ్లోబల్ మ్యాగ్నసిటీ హ్యూమన్ రైట్స్ అకౌంటబిలిటీ యాక్ట్ కింద ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విల్సన్ మాట్లాడుతూ ఖాన్ రాజకీయ ఖైదీ అని స్పష్టంగా తెలుస్తుందన్నారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివరంలో జోక్యం చేసుకొని పాక్ సైనిక నాయకత్వంపై ఒత్తిడి పెంచేలా వీసాపై బ్యాన్ విధించాలన్నారు. ఆ దేశంలో ప్రజాస్వామ్యం నెలకొల్పి ఇమ్రాన్ను విడుదల చేయాలని కోరారు. అయితే ఈ బిల్లు ప్రకారం అమెరికా ప్రభుత్వం 180 రోజుల్లో పాక్లో రాజకీయ అణచివేతలకు పాల్పడుతున్న వారిని గుర్తించి జరిమానాలు, వీసా బ్యాన్లు విధించాల్సి ఉంటుంది. అమెరికాలోకి ప్రవేశించకుండా ఆంక్షలు అమలు చేయాలి. రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశపూర్వకంగానే అణచివేస్తున్నట్లు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ గురించి పేర్కొంది. ఇస్లామాబాద్లో సైనిక పాలన అంతమైందని భావించినప్పుడు ఈ ఆంక్షలు తొలగించవచ్చు. ఇమ్రాన్ ఖాన్ 2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తప్పించబడ్డారు. 2023 ఆగస్టులో ఆయనకున్న అవినీతి ఆరోపణలపై ఆయన అరెస్ట్ చేశారు. దీనిని ఆయన మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ కేసులు మొత్తం సైన్యం ఒత్తిడితోనే రాజకీయ ప్రేరేపితమైనవని ఆరోపించారు. ఒక దశలో పీటీఐ పార్టీ ప్రజలతో కలిసి సైన్యంతో తిరగబడిన దానిని అణచివేశారు. ఇమ్రాన్ మద్దతుదారులను జైల్లో వేశారు. మరోవైపు అమెరికాలోని డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ట్రంప్ కార్యవర్గం ఆయన విడుదలలో జోక్యం చేసుకుంటుందని పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ సభ్యులు భావిస్తున్నారు. ట్రంప్ స్పెషల్ మిషన్స్ దూత రిచర్డ్ గ్రిల్ కూడా ఇమ్రాన్ ఖాన్కు సోషల్ మీడియాలో కూడా మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. అయితే నిన్న అమెరికా చట్టసభల్లో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇమ్రాన్ ఖాన్ను వెంటనే విడుదల చేయాలని, అతను ఒక రాజకీయ ఖైదీ అని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ రాజకీయ ప్రత్యర్థుల ప్రేరేపణ ఒత్తిడితోనే అతనిపైన ఇమ్రాన్ ఖాన్ పైన పలు కేసులు పెట్టినట్టు తెలుస్తుంది. అంటే ఉద్దేశపూర్వకంగానే అతనిపై కేసులు పెట్టి అతను ఇమ్రాన్ ఖాన్ను జైల్లో వేసినట్టు తెలుస్తుంది. అతను తక్షణమే విడుదల చేయాల్సిన అమెరికా చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టారు కాంగ్రెస్ సభ్యులు. సో ఈ బిల్లు ప్రకారం 180 రోజుల్లో పాక్లో అణచివేత రాజకీయాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారికి అమెరికా వీసా నిరాకరించాలని, వారిపైన జరిమానాలు విధించాలనేసి, అంతేకాకుండా అమెరికాలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించాలనేసి చట్టసభల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టారు. అంతేకాకుండా ఇలా ప్రవేశపెట్టడం వల్ల వారిపైన తీవ్రమైన ఒత్తిడి ద్వారా ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి బయటికి తీసుకురావాలనేసి అమెరికా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ గురించి ఉద్దేశపూర్వకంగానే రాజకీయ ప్రత్యర్థులను అణచివేస్తున్నట్లు తెలుస్తుందని చెప్పారు. ఇస్లామాబాద్లో సైనిక పాలన అంతమైందని భావించినప్పుడే ఈ ఆంక్షలను తొలగిస్తారు అని ఈ బిల్లులో పేర్కొన్నారు. ఎప్పుడైతే పాకిస్తాన్లో సైనిక పాలన అంతమైందని భావించినప్పుడు అప్పుడు అమెరికా ఈ యొక్క ఆంక్షలు తొలగించవచ్చు అనేసి ఈ బిల్లులో ఒక పాయింట్ పేర్కొన్నారు. అది ఇమ్రాన్ ఖాన్ 2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా అతని ప్రభుత్వాన్ని కూలదోశారు. అతన్ని పదవి నుంచి తప్పించారు. 2023 ఆగస్టులో ఆయన్ను వ్యతిరేక ఆరోపణలపై అరెస్ట్ చేశారు. దీనిని ఆయన మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ కేసును మొత్తం సైన్యం ఒత్తిడితో రాజకీయ ప్రేరేపితమైనదని ఆరోపించారు. ఒక దశలో పీటీపై మద్దతుదారులు ప్రజలు కలిసి సైన్యంపై తిరుగుబాటు చేసిన సైన్యం వారిని అణచివేసి ఇమ్రాన్ ఖాన్ను జైల్లో వేయడం జరిగింది. మరోవైపు అమెరికాలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు కూడా ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలని పాకిస్తాన్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసింది. తాజాగా ట్రంప్ కార్యవర్గం ఆయన విడుదలలో జోక్యం చేసుకుంటూ
పాకిస్తాన్ ట్రంప్ కార్యవర్గం కూడా ఆయన విడుదలలో జోక్యం చేసుకుంటుందని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ సభ్యులు భావిస్తున్నారు. ట్రంప్ స్పెషల్ మిషన్స్ దూత రిచర్డ్ గ్రీనెల్ కూడా ఇమ్రాన్ ఖాన్కు మద్దతు తెలిపారు. అంటే ఆయన సోషల్ మీడియా ద్వారా మద్దతు ప్రకటించారు. సో త్వరలో ఇమ్రాన్ ఖాన్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకైనా అమెరికా ఒత్తిడి కారణంగా పాకిస్తాన్ ప్రభుత్వం తలొక్కే అవకాశం ఉంది, లేదంటే ఆంక్షలు విధించే అవకాశం ఉంది.